హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం అటుకులతో ఒక స్వీట్ని తయారు చేసుకుందామండి. ఇది కొబ్బరి వేసి తయారు చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి స్వీట్ అడిగినప్పుడు మనం 10 నిమిషాలలో దీన్ని రెడీ చేసి ఇవ్వవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ ఫెస్టివల్కైనా కూడా మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ప్రసాదం లాగా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎంత మంచిగా ఉంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. నెయ్యి అనేది కొంచెం కరగగానే ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 కాజుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడే మనం ఇందులోకి ఒక టీ స్పూన్ అంత అంటే ఒక 6-7 కిస్మిస్లను కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేడిగా ఉంది అనుకుంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని తీసి మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నెయ్యి ఇందులో ఉంటుంది కదండి. ఇదే నెయ్యిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక 5 నిమిషాల పాటు నెయ్యిలో బాగా వేయించుకోవాలి. నెయ్యి కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి, ఏం పర్వాలేదండి. ఇప్పుడు దీన్ని బాగా నెయ్యిలో వేయించుకుంటే మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొబ్బరి అనేది వేగిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బెల్లంని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్పులో సగం వేసానండి వాటర్. ఎందుకంటే నేను కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం తక్కువ వాటర్ వేసాను. ఒకవేళ అటుకులు మెత్తగా కావాలి అని అనుకుంటే మాత్రం ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు సన్న అటుకులు ఉంటాయి కదండి, అవి చుడువ చేసుకునే అటుకులు, వాటిని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా బెల్లంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ అటుకులు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా కలుపుకోవాలండి. లేదు కొంచెం పైన క్రిస్పీగా ఉంటాయండి. మనం బెల్లం తక్కువ వాటర్ వేసుకుంటే అటుకులు అనేటివి నెయ్యి బెల్లంలో బాగా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అదే వాటర్ ఎక్కువగా వేసుకుంటే అటుకులు అనేటివి కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. అది ఏదైనా కూడా మనం తినేదాన్ని బట్టి, వాటర్ వేసుకునే దాన్ని బట్టి ఈ స్వీట్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఇంకా క్రిస్పీగా కాకుండా అటుకులు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా చిటికలో 5 నిమిషాలలో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ అటుకులు కొబ్బరి బెల్లంతో స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. నచ్చిందా అండి అటుకులు కొబ్బరితో స్వీట్? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.